టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు రేవంత్ రెడ్డిని తిట్టి ఆయన బీజేపీలోకి వెళ్తారని మాటలు చెప్పి ఎన్నికల్లో దున్ని పారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం లేదు. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారని, వారు తప్పు తెలుసుకుంటారన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 2 కంటే తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని, ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. ప్రజలు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో విజయం తెచ్చిపెడుతుందా? ఈ వ్యూహంతో ఒరిగేదేంటి? ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి? గట్టి అభ్యర్థులను నిలబెట్టాలి. తమను గెలిపిస్తే ఏం ప్రయోజనమో ప్రజలకు చెప్పగలగాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసే ప్రచారం మాత్రం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అతిపెద్ద సమస్యగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డే. వీరు మైక్ పట్టుకుంటే రేవంత్ భజన చేస్తున్నారు. రేవంత్లో ఆందోళన కనిపిస్తోందని, ఆయన బీజేపీలోకి వెళ్లిపోతారని జోస్యం చెప్తున్నారు. ఎన్నికల తర్వాత ఏదేదో జరుగుతోందని బహిరంగ సభల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయం రేవంత్ చేసుకుంటారు. అయితే ఏదో చేస్తారని చెప్పినంత మాత్రాన ప్రజలు బీఆర్ఎస్కు ఓటేస్తారా అనే సందేహం కార్యకర్తలకు వస్తోంది. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్కు తెలుసు. కానీ ఇప్పుడు వారి సమస్య రేవంత్ రెడ్డే. తాము గొప్పగా అభివృద్ధి చేశామని, తాము ఓడిపోగానే ప్రజలు కష్టాల్లో పడిపోయారని నమ్మించడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చరిత్రలో కొంతమంది నేతలకు ఓటమి అనేదే ఉండదు. అయినా వారెవరూ తాము అభివృద్ధి చేయకుండా కుల రాజకీయాల్ని చేసి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అనుకోలేదు. మరోసారి కష్టపడి ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేసుకుంటారు. అది రాజకీయం. ప్రజాస్వామ్య రాజకీయాలంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు, ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్లను వద్దనుకోవడానికి అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్కు మేలైన మార్కులే వేశారు. అయినా అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. ఆ లోపాలేంటో గుర్తించి సర్దుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోగా రేవంత్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. 2వ స్థానంలో బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్కు 1 సీటు మాత్రమే అతి కష్టం మీద వస్తోందని చెబుతున్నారు. ఇలాంటి ఫలితాలొస్తే రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత తన విశ్వరూపం చూపిస్తారు. బీఆర్ఎస్లో మిగిలిన నేతల్ని చల్లాచెదురు చేస్తారు. 10 ఏళ్ల పాలనలో అడ్డు అదుపు లేకుండా చేసిన అక్రమాలకు లెక్కలేనన్ని సాక్ష్యాలను వదిలిపెట్టారు. అధికారం తమ చేతుల్లో నుంచి పోదన్న ధీమాతో ఆ పనులు చేశారు. అన్నింటినీ చూపించి జైలుకు పంపించడం పెద్ద విషయం కాదు. పార్లమెంట్ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి ఆగుతున్నారని కేసీఆర్, కేటీఆర్కు తెలుసునని రాజకీయ వర్గాల అంచనా. అందుకే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో పలుచన చేసేందుకు ప్రయత్నించే వ్యూహం అమలు చేస్తున్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు వంటి అంశాలపై ఒక్క మాట మాట్లాడేందుకు కేసీఆర్కు నోరు రావటం లేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖంలో భయం కనిపిస్తోందని, ఆయన పదవిలో ఉండరని జోస్యం మాత్రం అసువుగా చెప్పేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయకూడదని నిర్ణయించుకునే ప్రజలకు కేసీఆర్ ప్రసంగాలు జస్టిఫికేషన్ ఇస్తున్నట్లున్నాయి. లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు అత్యంత కీలకం. ఫలితాలు తేడా వస్తే పార్టీ ఉనికిపైనే ప్రభావం చూపుతుంది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాత లోపాలు సవరించుకుని ప్రయత్నిస్తే కోలుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రజలే తప్పు చేశారని అనుకుని వారు పశ్చాత్తాపపడతారని భావిస్తూ రేవంత్ రెడ్డిని నిందిస్తూ రాజకీయం చేయటం ఆత్మవంచనవుతుంది. అలా చేయటం ఇంకా నష్టపోతారు. అభినవ చాణక్యుడని అనుకుంటోన్న కేసీఆర్ ఇలాంటి రాజకీయాలు చేయటం బీఆర్ఎస్ నేతల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది.